ఉంటాయి. మీరు అడగొచ్చు, అన్న మీరు ఎన్ని వాయిస్‌లు చేస్తారు? లేకపోతే మీ పెర్ఫార్మెన్స్ అంతా మాకు తెలీదు. ఏ వాయిస్‌లు ఎట్లా చేస్తారంటే, నేను చాలా ఇంటర్వ్యూస్‌లో ఇచ్చాను నేను. మీరు నీలకంఠ మిమిక్రీ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే మన ఇంటర్వ్యూస్ అవి వస్తూ ఉంటాయి. అందులో వాయిస్ ఇమిటేషన్‌కి సంబంధించినవన్నీ నా పెర్ఫార్మెన్స్ అవన్నీ చెప్పడం జరిగింది. సో అవి కూడా చూడండి. పాజిటివ్‌గా తీసుకోండి. ఒకవేళ కొంచెం అటు ఇటుగా నేను కొంచెం ఇమిటేషన్ చేసేటప్పుడు ఏమైనా కొంచెం ఇదిగా చేసినప్పుడు ఎవరికన్నా మనోభావాలు దెబ్బతిన్నా, ఇబ్బంది అనిపించినా కూడా పర్సనల్గా తీసుకోకండి. ఎందుకంటే నాకు అలాంటిది ఏమి ఇది లేదు. వేరే ఎవరిని కించపరచాలని ఇంకొకటని లేదు. అందరం మనం మిమిక్రీ ఆర్టిస్టులుగా చేయాలి కాబట్టి అట్లా చేస్తూ ఉంటాం అన్నమాట. ఒక్కొక్కసారి కొద్దిగా డోస్ పెరుగుతుంది, కొంచెం బాధ కలుగుతుంది. అందరికీ ఎవరికైనా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళకైనా, ఏ హీరోలకు సంబంధించిన వాళ్ళకైనా, అభిమానులకైనా సరే ఏదైనా నా పెర్ఫార్మెన్స్లో ఏమన్నా ఇబ్బంది కలిగితే ఎక్కడైనా సరే ఐఎమ్ వెరీ సారీ. అది ఆర్ట్ వరకే చూడండి. నాకు పర్సనల్గా ఎవరి మీద కోపం లేదు.